శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 32వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. ఇట్లు బృహస్పతి పతివ్రత ధర్మములను సహగమనము వాని ఫలశ్రుతిని సద్బుద్ధితో వివరించెను, మంచి సంకల్పముతో వినిపించెను. అటుపై వైదవ్యము పొందిన స్త్రీల ఆచారములను ఆ దేవగురుడు వివరింప దేవఋషులు ఇట్లు ప్రశ్నించిరి. భర్త సమీపమున మృతినందిన భార్య ధైర్యముగా సహగమనము చేయవలసియు ననుట సత్యమే. ఒకవేళ భర్త దూరదేశమున మృతినందిన లేదా భర్త మరణించు తరి ఆమె గర్భిణీ అయిన కాని లేదా పాలు త్రాగు అర్భకుడు కలిగిన కాని ఉండిన అప్పుడు కర్తవ్యమేమి? ఈ రీతిగా దేవతలు ప్రశ్నింప బృహస్పతి విశదముగా చెప్పసాగెను. దేవతలారా వినుడు, అంతయు సావధానముగా వినుడు. భర్త సమీపమున మృతినందిన అనుగమనము సాధ్యము. భర్త శవము లభించకపోయినప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు, స్తన్యపానమనురించు పసిబాలుడున్నను సహగమనమును చేసిన దోషము కలుగును. ఎక్కడో దూరమున భర్త మరణించినప్పుడు సహగమనము చెయ్యరాదు. అట్టి స్త్రీ జీవితమంతయు వైధవ్యమును పాటించవలెను. అట్లు చేసిన సహగమనము చేసిన పుణ్యము లభించును. విధవ వైధవ్యాచరణ చేసిన మహాపుణ్యము లభించును. భర్త మరణించిన స్త్రీ తల వెంట్రుకలు తొలగించవలెను. అట్టి స్త్రీ తల వెంట్రుకలను ముడివైచినచో ఆ కేశములు ఆమె భర్తకు పాసములగును, దుర్గతి కలుగును. శిరోముండనము, నిత్య శిరస్నానము, పగలు మాత్రమే భోజనము చెయ్యవలెను. ఒకే రకమైన ధాన్యాన్నమునే ఎల్లప్పుడూ భోజనము చేయుట. అంటే ఒకే రకమైన ధాన్యం అంటే బియ్యంతో తినాలంట. ఒకే రకమైన ధాన్యాన్యమునే ఎల్లప్పుడూ భోజనము చేయుట మంచిది. ఆమె భక్తిననుసరించి 3 రోజులు కానీ 5 రోజులు కానీ పక్షము రోజులు కానీ శక్తి కొలది ఉపవసించుచుండవలెను. లేక భక్తితో చాంద్రాయణ వ్రతం ఆచరించవలెను. చంద్రోదయమగు పాడ్యమి నాడు 1 ముద్దతో ప్రారంభించి దినమునకు 1 చొప్పున పెంచి పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి ఒక్కొక్క ముద్ద తగ్గించుచు అమావాస్యందు ఉపవసించుట చాంద్రాయణ వ్రతము. ఇట్టి వ్రతాచరణ చెయ్యవచ్చును. వృద్ధులు, శక్తిహీనులు దినమునకు 1 పర్యాయము మాత్రము భుజించవలెను. శక్తిని అనుసరించి ఫలహారము, శాకాహారము తీసుకొనవలెను. పాలను కొలుదిగా త్రాగవచ్చును, అమితము కూడదు. దేని వలన ఈ శ్వాసను ప్రాణములను నిలబెట్టగలరో అంత మాత్రము ఆహారాదులు తీసుకొనవలెను. మంచముపై పరుండిన భర్తతో కూడి రౌరవాది నరకమును భర్తతో సహా అనుభవించును. మంగళ స్నానము, గంధ పుష్ప తాంబూలములు నలుగు పెట్టుకొనుట విసర్జించవలెను. పుత్ర సంతానము లేనిదైన విధవ తానే నువ్వులు దర్భల చేబూని గోత్రాచరణము చేయుచు అంటే గోత్రాదులు భర్త పితృతర్పణ చెయ్యవచ్చును. శృతులు వచన ప్రకారము విధవ పతిస్థానమున విష్ణువును పూజింపనగును. విష్ణువును పూజించునప్పుడు తన భర్త రూపమును భావించి పూజించవలెను. సతిగా ఉన్నప్పుడు భర్త ఆజ్ఞానుసారి అయి జీవించిన స్త్రీ వైదవ్యమున భక్తితో విష్ణువాజ్ఞానుసరణయ్యి ఉండవలెను. భక్తితో విష్ణువాజ్ఞానుసారిణి ఉండవలెను. వ్రతోపాసములు విష్ణుడి అనుజ్ఞతో చెయ్యవలెను. గురువు బ్రాహ్మణులు అనుజ్ఞతో వ్రత ఉపాసములు భక్తిపూర్వకముగా చెయ్యనగును.
సువాసినిగా తనకు ప్రియముగానున్న వస్తువులను బ్రాహ్మణులకు దానము చేసి భోజనమిడవలెను. మాఘ, కార్తీక, వైశాఖ మాసముల యందు నియమముగా ఉండవలెను. విష్ణువును స్మరించుతూ మాఘ స్నానమాచరించవలెను. వైశాఖమున జలదానము, కార్తీకమున నదీ స్నానము, వైశాఖమున జలదానము, కార్తీకమున నదీ దీపదానము బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణతో సహా ఇవ్వవలెను. మాఘమున నెయ్యి, నువ్వులు బ్రాహ్మణులకు ఇవ్వవలెను. వైశాఖమున నీరు త్రాగుటకయి నీరు లేని స్థలములందు చలవేంద్రాలు నేర్పరచవలెను. శివునుకు అర్చనకయి నీరు దారగా పడునట్టి దారాపాత్రమును అఖండము నిర్మలమైన నీరు, గంధము, పరిమళ ద్రవ్యములు నొసగిన పుణ్యము ఈ రీతిగా దేవుని అర్చించవలెను. బ్రాహ్మణ గృహములలో శక్తి ఉన్నంత సంతోషముతో నీరు పొయ్యవలెను. శక్తి కొలది అతిథులను విప్రువులకు అన్నము పెట్టవలెను. తీర్థయాత్రలకు ఎల్లువారికి కాలికి పాదరక్షకులు, గొడుగులు ఇవ్వవలెను. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకు పాద ప్రక్షాళన చెయ్యవలెను. అట్టి బ్రాహ్మణులకు విసనకర్రలతో విసిరి వస్త్రాదులు నొసంగి పూజించవలెను. గంధాది పరిమళ ద్రవ్యములు తాంబూలాదులచే తృప్తినందించవలెను. బ్రాహ్మణులకు శక్తి కొలది ఉదకపాత్రము, చెంబు, లోటాను, ద్రాక్ష, అరటిపండ్లు, బెల్లపు నూరు కలిపిన పుల్లని ద్రవము వారికి ఇష్టమైన దానమునివ్వవలెను. 34వ శ్లోకం. విశేషముగా కార్తీకమున బియ్యపు అన్నమునే ఒక పూట తినవలెను. నీటి వంగను, ములగను, తేనెను, నూనెను వర్జించవలెను, అంటే విడవవలెను. కాంస్య, కంచు పాత్ర యందు తినరాదు. పప్పుధాన్యమును తినరాదు. మనసున సదా స్వచ్ఛముగా ఉండునట్లు ధారణ చేసుకొని ఈ కార్తీక మాసమును గడపవలెను. ఫలాసపత్రమును భుజించుచు మాసాంతమున వ్రతమాచరించినప్పుడు చేయు పద్ధతిలో ఉద్యాపనము చేయవలెను. నేతితో నిండిన కంచుపాత్రను బ్రాహ్మణునకు భక్తితో దానము చేయవలెను. తాను నేలపై పరుండి బ్రాహ్మణునకు మంచము దానమియ్యవలెను. తాను వదిలిపెట్టినవన్నయు భక్తితో బ్రాహ్మణుని కొసగి మాసమాచరించిన వ్రతఫలమును బ్రాహ్మణునకు దక్షిణతో దారపోయవలెను. 4 మాసములు పంచామృతమును వదిలి ఉద్యాపనము చెయ్యవలెను. 4 మాసములు పంచామృతమును వదిలి ఉద్యాపన చెయ్యవలెను. అలంకృతమైన ఆవును బ్రాహ్మణునకు తన శక్తి కొలది దానమియ్యవలెను. ఈ వ్రతమును దీపదానము మహాఫలప్రదము. దీపదానము అనంతమైన మహిమ కలది. దేవతలారా వినుడు. ఇతరములైన సర్వదానములు, ధర్మములు ఇంకను ఏమున్నా అన్నయు దీపదానముతో 16వ వంతునకు మాత్రమే అర్హము. మాఘమాసమున సూర్యుడు సగభాగము ఉదయించిన సమయమున మాఘస్నానం ఆచరించవలెను. ఒక స్త్రీ నియమముతో మాఘమాసమంతయు ఈ వ్రతం ఆచరించవలెను. వచ్చిన యతి మృత భర్తుకయైన సుశీలను సంబోధించిన మాట ఇది. నూగులు లడ్డూలు అంటే నువ్వులడ్లు, ఖర్జూరములు, పక్వాన్నములు తన శక్తిననుసరించి భక్తితో ధనరూపమైన దక్షిణ లోపము లేకుండా బ్రాహ్మణునకు దానమునర్చవలెను. చక్కెరతో కలిపి చేసిన భక్ష్యములను, నేతితో వండిన వానిని దీపసహితంగా తాపసులకు భోజనమునకై వసగవలెను. వారిని భుజింపచేయవలెను. విద్యావంతుడైన బ్రాహ్మణునకు శక్తి కొలది కంబళము, వస్త్రములు, పండుకొని సుఖముగా నిద్రించుటకు మంచమును దానమియ్యవలెను. శీతము నుండి కాపాడుకొను నిప్పు చేయుకొనుటకు కట్టెలను ఇవ్వవలెను. చిత్రముల లిఖించిన ఉన్ని వస్త్రములు
చిత్రములు లిఖించిన బొమ్మలున్న ఉన్ని వస్త్రాలు బ్రాహ్మణునికి ఇవ్వవలెను. శీతలము పోవుటకు నివారించుటకు సొంటి మొదలగు ఉష్ణములు కలిగించు ఔషధములు ఇయ్యవలెను. యాలకులు కర్పూరము ఆదిగా కలిపిన తాంబూలము మనసును రజింపచేయును. సంవత్సర కాలమునకు సరిపడు ధాన్యాధికములతో సమృద్ధమైన గృహమును ద్విజునికి ఇవ్వవలెను. తీర్థయాత్రికులకు సుఖకరమైన పాదరక్షకులు నొసంగవలెను. పరిమళలతో గంధ పుష్పములతో కేశవుని పూజించవలెను. గౌరీ హరుడైన శంకరుని రుద్రాభిషేక విధిగా పూజించవలెను. ధూప దీప నైవేద్యములతో సాంబశివుని పూజించవలెను. ముఖ్యముగా దీపమాల శంకరునకు ప్రీతి కలిగించును. పతిరూపమును హృదయమున ధ్యానించి నారాయణుడైన హరిని ఏకభావనతో పూజించిన ఆ సతి పాపములు నశించును. సదా నియమము పాటించుచు ఎద్దును ఎక్కక రవిక ధరింపక తెల్లని వస్త్రమునే తలపై నుండి కట్టుకొనవలెను. ఎర్రని నల్లని చిత్రపు రంగులు గల వస్త్రములు దోషకరము. ఎర్రని నల్లని చిత్రపు రంగులు గల వస్త్రములు దోషకరములు. విధవ పుత్రవతి అయిన అతని ఆజ్ఞ మేరకు నడుచుకోవలెను. ఆత్మవయి పుత్రన మేతి అని శృతి మాటలను పుత్రుడు తండ్రికి ప్రతినిధి. అందుచే వ్రతాదులకు అతని ఆజ్ఞ తీసుకొనవలెను. ఈ తీరున విధవయైన స్త్రీ వేదశాస్త్రములందు తెలిపిన ధర్మములను భక్తితో పాటించిన సహగమనమును చేసిన పుణ్యమును పొందును. తన భర్త తన పాపకర్మలచే చనిపోయి యమలోకమున నరకయాతన అనుభవించుచున్నప్పటికీ అతని భార్య విధవయ్యి ఉత్తమమైన ఆచారములు పాటించిన ఆ వ్రతఫలముచే తన భర్తను వెంటనిడుకొని స్వర్గమును చేరును. ఇట్లు బృహస్పతి లోపాముద్ర ఎదుట దేవతలకు బోధించి పతివ్రత శిరోరత్నమైన లోపాముద్రను స్తుతించెను. ఎక్కడెక్కడ పతివ్రత అయిన స్త్రీ కలదో ఆమె భాగీరథి సమానురాలు. ఆమె భర్త శంకరునితో సముడు. వారిరువురును లోకపూజ్యులు అని తెలిపిరి. ఆ తాపసి ఆ బ్రాహ్మణ స్త్రీతో అనుచున్నాడు, బృహస్పతి తెలిపిన ధర్మములను నేను చెప్పగా విన్నావు. నీకు ఇష్టమైన విధి మాచరింపుము. దుఃఖమునంతయు విడిచి నా మాటలు నీ హృదయమున నిలుపుము. లోక సాధన మార్గములు రెంటినీ తెలిపితిని. ధైర్యమున్నచో ఉత్తమోత్తమైన సహగమనము చేయుము. లేకున్న దానితో సమాన పుణ్యము నొసగు విధవాచారములు పాటింపుము. నీకు ఏ మార్గ మందిష్టము కలదో తెలుపుము అనుచు ఆ తాపసి ఆమె శిరముపై తన చేతి నుంచి ప్రేమతో అడిగెను. ఆ రీతిగా తాపసి ప్రశ్నించ ఆ స్త్రీ వినయము చేత తల వంచి భక్తియుక్తులతో కరుణ ఉట్టిపడ ఆ తాపసితో ఇట్లనెను, యోగీశ్వర నీకు జయమగుగాక, నీవే నాకు తండ్రివి. 65వ శ్లోకం. యోగీశ్వర నీకు జయమగుగాక, నీవే నాకు తండ్రివి, సహోదరుడవు, నా మనసునకు శాంతి చేకూర్చిన వాడవు, నా తల్లివి తండ్రివి. విదేశమునకు వచ్చి తిని దగ్గర బంధువులెవరూ లేరు. నీవు అంతకాలమున కూడిన బంధువు, సుహృతమున సఖుడువయి కలిసితివి. నీవు చెప్పిన 2 మార్గములు, అందులో వైదివ్యమును పాలించుట కష్టమైనది. అది అసిధార వ్రతము, కత్తి నాధారపై నడుచుట వంటిది. నాకు శక్యము కానిది ఆ ధర్మము. నా ఈ రూపలావణ్యము యవ్వనము నా పుణ్యమును హరించును. వర్తమానమైన కలియుగమున వాదములకు కొదవలేదు. విశేషించి నాథుని అనుసరించిన సంతోషముగా నుండును.
కాన నాకు అనంత పుణ్యఫలమునిచ్చు భర్తను అనుగమించుటయే నాకు సమ్మతము అని అతని పాదముల తన శిరస్సు ఉంచి, స్వామి, సంసారమున మునిగిన నన్ను తరింపచేయుడు అనెను. కరుణాకరుడైన ఆ యోగీశ్వరుడు ఆమెను లేపి అభయంకరమైన కరము నెత్తి, అమ్మా, భర్తను అనుగమించు అని ఆశీర్వదించెను. ఇంకను ఇట్లనెను, నీ భర్త పొందిన స్థానము నీకును లభ్యమగును. నేను చెప్పు ఈ విశేష వాక్యములను శ్రద్ధగా వినుము. దూర ప్రదేశము నుండి శ్రీగురిని దర్శించుటకయ్యి భర్తతో కూడి నీవిటకు వచ్చితివి. భక్తితో సాధ్వి, నీ భర్త ఆరోగ్యమునే కాంక్షించుచుంటివి. విధి కృత్యమును ఎవరెరుగుదరు. కాలము జయింపరానిది. ఈశ్వర సంకల్పమే జరుగును, వేరుగా జరగదు. బ్రహ్మలిఖితము పరిహరింపరానిది. అది ఎటులో అటులే జరుగును. అందుచే దుఃఖించట వ్యర్థము. హరిశ్చంద్రుడు చండాలుని ఇంట నీరు మోసెను. బలవంతుడైనను బలి పాతాళమునకు త్రొక్కబడెను. సహస్రకోటి వర్షముల ఆయువు గల రావణుడు లయించెను. దుర్యోధనుడు 100 కొలది బంధువులచే కాలగ్రస్తుడయ్యెను. స్వచ్ఛంద మరణ వ్రతుడైన భీష్ముడు కూడా రణమున నేల కూలెను. కృష్ణుని చేర రక్షితుడైన పరీక్షిత్తు సర్పదష్టుడయ్యెను. అనంతమైన అవతారములు పుట్టి లయమైనవి. మానవులు దేవతలు కాలాధీనమున సములే. మానవుల దానవుల దేవతలనందరినూ కాలము జయించును. అందుచే భగవత్స్వరూపమైన కాలము అజేయమని బుధులందురు. ఈ భూమియందు కాలమును నెవ్వరూ జయింపలేరు. అట్టి కాలమును జయించగలవాడొక్క గురుమూర్తియే. ఆయనను ఆ గురుమూర్తి భావికుల పట్ల ప్రసన్నుడగును. ఇట్లు చేయుము. నీవు సంగమమునకు త్వరగా వెళ్ళుము. నీ ప్రియునితో సహగమను మనర్చుటకు ముందే శ్రీగురిని దర్శించుము. నీవా ఇంత దూరము వచ్చితివి, అందుచే సద్గురు దర్శనము చేయుము. అటు నుండి వచ్చిన తర్వాతనే అగ్నిప్రవేశం అనర్చుము అని చెప్పి ఆ యోగిరాజు ఆమె భర్త శవముపై భస్మమును పూసి, చతురుడైన ఆ యోగి 4 రుద్రాక్షలు నొసిగి 2 శవకంఠమునకు 2 కర్ణములకు 1 చొప్పున కట్టి వాటితో అగ్ని ప్రవేశం అనొచ్చము అని చెప్పెను. ఇంకొక మాట చెప్పెదను. నీవు గురుదర్శనమునకు వెళ్ళినప్పుడు శ్రీగురిని పాదములకు రుద్రముతో అభిషేకమును చేయుచుందురు. ఆ తీర్థమును నీ దేహముపై చల్లుకొని భక్తితో ఆ ప్రేత సర్వాంగముల యందును ప్రోక్షణ చెయ్యుము, అంటే చల్లమని. సువాసనులకు అనేక వాయన దానములు నిమ్ము. బ్రాహ్మణులకు ఎక్కువ ద్రవ్యమును దానమనొచ్చుము అని చెప్పి ఆ యోగి ఆ తాపసి వచ్చిన త్రోవన వెళ్ళెను. ఆ పతివ్రతయు వారు చెప్పిన రీతిన చేయుటకు ఉద్యుక్తరాలయ్యెను. అంతటా ఆమె విద్వాంసులైన బ్రాహ్మణులను పిలిపించి తన పతి షోడశకర్మ నాచరింప నెంచినదయ్యి ప్రాయశ్చిత్త పానాదులు గావించెను. ఆమె స్నానము చేసి పట్టు వస్త్రము ధరించి చెక్కిళ్ల పసుపు రాచి పాలమునకు కుంకుమ ధరించినదయ్యి ఆ పతివ్రత విధిపూర్వకంగా ఔపాసన హోమాదులు చేసి వస్త్రముచే కప్పబడిన శవమును యథావిధిగా గంగా సమీపమునకు మోయుటకేర్పాటు చేసెను. ఒక చేత అగ్నిపాత్రను ధరించి సుందరయైన ఆ స్వాద్వి ఆనంద మానసయ్యి ఆ శవమునకు ముందు మెల్లమెల్లగా నడుచుచుండెను. తరుణ వయస్కుయ్యి రూపలావణ్య రంజితయ్యి ఆభరణములచే అలంకృతయ్యి మహాలక్ష్మి వలెనున్న ఆమెను నాగరికులైన పెద్దలు వేలకొలిది పతివ్రత స్త్రీలు సంతనము చూచి
నాగరికులైన పెద్దలు వేల కొలది పతివ్రతా స్త్రీలు సంతనము నా చూచి ఆమె చేయు పనికి సంతసించిన వారయ్యి తమ తలలు పంకించుచు వారిలో వారుగా నిట్లనుకొనిరి. ఆహో, చిన్న వయసున గల బాలిక పూర్వజన్మ ఫలము విధికృతము అయిన దానిని ఆపుట కాని పని తన భర్తతో సహగమనము చేయుచున్నది. పతి సుఖమేమో ఎరగదు. ఆ బ్రహ్మదేవుడు బాలుడని కూడా చూడలేదు కదా. పతితో ఒక్క టౌటకు భర్తను ఆనందముతో అనుసరించుచున్నది అని కొందరనిరి. పతితో ఒక్కటవుటకు భర్తను ఆనందముతో అనుసరించుచున్నది అని కొందరనిరి. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటవటానికి సతీ సాగమనం చేస్తుందన్నమాట. మరికొందరు వృధా జీవితము నర్పించనున్నది, దాని నుండి ఆమెను ఆపుదము, మరలా తన తండ్రి ఇంటికి వెళ్ళమని బోధించదము అనరి. అన్యులామెను పతివ్రత ఈ నారి సత్యముగా ప్రజ్ఞావంతురాలు. ఆ జగన్నాథుడు సర్వశ్రీలకు ఇట్టి సమర్పణ బుద్ధిని ఇచ్చుగాక. వీరిని కన్న తల్లిదండ్రులు ధన్యులు, 21 తరముల వారును ధన్యులు. ఈమె నడుచు ప్రతి పదమునకు అశ్వమేధ యాగఫలమును పొందును. ఈమె భర్త కన్నను ముందు నడుచుచున్నది అని ఆమెను స్తుతించిరి. 101వ శ్లోకం. ఇట్లు స్తుతింపబడుచు శాంతముగా ఆ పతివ్రత అగ్నికుండ సమీపమున తన భర్త శవమును దింపించెను. కట్టెలచే అగ్నిని ప్రజ్వలింపచేసి క్రవ్యాధమను పేరు గల అగ్నిని ఆహ్వానించి సువాసినులకు సౌభాగ్యదాయకములైన వాయన దానములు నొసంగెను. ధాన్యమును నింపిన వెదురు పాత్రను, మంచి వస్త్రమును, మంగళసూత్రమును, పసుపు కుంకుమ, అద్దము, కాటుకులను, పరిమళ గంధ పుష్పాది శుభంకరములతో స్త్రీలకు వాయన మొసంగెను. బ్రాహ్మణులను పూజించి ధనము దానమునర్చెను. అందరకు వినయముగా నమస్కరించి మందస్మిత వదనముతో నిట్లు ప్రార్థించెను. నేను పితృలోకమునకు వెళ్ళుటకు అనుజ్ఞయువుడు. దీపావళి వచ్చినది, అందులకై నాకు ఆహ్వానము వచ్చినది. ఓ తల్లి, ఓ తండ్రి, నా భర్తతో కూడిపోయేదను అను అనుజ్ఞ ఇవ్వుడు. నా తల్లి సౌందర్యవతి అయిన గౌరీదేవి, నా తండ్రి పరమేశ్వరుడైన శంకరుడు ప్రేమతో ప్రీతిపూర్వకముగా పిలుచుచున్నారు. త్వరగా అతడుకు వెడులదము. తనతో వచ్చిన వారితో మీరు సంతోషముగా తిరిగి పొండు. గ్రామమునకు వెళ్ళి మా యందలి చింతను వీడుడు. మాకు ఆనందము లభించినది. మా అత్తమామలకి సంగతి తెలపకుడు. ఎవరు అడిగినా మేము క్షేమముగా నుంటిమనుడు. నిజము తెలిసిన వారు మరణింతురు. మీకు దోషము వాటిల్లును. భీమానదీ తీరమున శ్రీగురుని సన్నిధి యందు తీర్థవాసము చేయుచు సుఖముగా నున్నారని తెలుపుడు. గురువు సన్నిధిలో క్షేమముగా ఉన్నామన్న వార్త విని వారు నిరామయంగా ఉందురు. ఇంటిలోని వారందరికీ మేము సంతోషముగా ఉన్నట్లు తెలుపుడు. ఇదే మాటను ఇష్టులకు, ఆప్తులకు, సుహృజ్ఞానులకు, ఇతరులెవరైనా అడిగిన వారికి తెలుపుడు అనెను. ఆ మాటలు విని వచ్చిన వారందరూ దుఃఖించిరి. ఆమె సంతుష్టవదనముతో ప్రేత సన్నిధి ఎందుండెను. ఆవు పేడచే చేసిన పిడకలు, ఎండు కర్రలతో అగ్నిని ప్రజ్వలింపచేసి యోగీశ్వరుడు చెప్పిన మాటలను ఆమె జ్ఞాపకము చేసుకొనెను. శవము 2 చెవులకు 2 రుద్రాక్షలను కంఠమునకు రక్షగా కట్టి వినయముతో విప్రువులతో ఇట్లనెను. ఓ విప్రులారా, నేనొకటి సంకల్పించినాను. సంగమమునకు వెళ్ళి ఈ కన్నులు తరించినట్లుగా శ్రీ గురుమూర్తిని దర్శించి తిరిగి వచ్చి భర్తతో సహగమును మనరింతును. అదియు మీ ఆజ్ఞ అయిన త్వరలో పోయి వచ్చెదను.
ఈ మాట విని ద్విజులందరూ అమ్మా దహన కార్యము సూర్య అస్తమయములోగా జరుగునట్లు చెయ్యుము అని వారిచే అనుజ్ఞ పొంది అటు నుండి వెడలి శ్రీ సద్గురుడను ఋషికేశుడను అయిన నరసింహ సరస్వతి ఉన్న చోటనకు బయలుదేరెను. అతడ చేరిన మనుజులు పెద్దలు అందరూ కుతూహలము కొలది ఆమె పాతివృత్యమును పొగుడుచూ ఆమెను అనుసరించరి. ఆమె దారిలో దారి నడుచుచు శ్రీగురుని స్తుతించుచూ ఇట్లు తలంచెను. స్వామి నరకేశ్వరి, నేను దౌర్భాగ్యురాలను కాననే నన్ను ఉపేక్షించితివి. నీవు శరణాగత రక్షకుడవు, ధాతవు, సర్వేశ్వరుడవు కూడా. నీ బిరుదములు కడు శ్రేష్టములు, నా కర్మ పరిహరింపరానిది. నీవు ఇచ్ఛామాత్రము చేతనే ఈ త్రిభువనములను రజోగుణముచే సృష్టింతువు, సత్వగుణముచే వానిని విశ్వపాలకుడువయి రక్షింతువు, తమోగుణముచే సమస్త జగములను లయింపచేతువు. గుణములు మూడును చేరి నీవు త్రిమూర్తివైతివి దేవా. నీ ముందు అష్టసిద్ధులు నవనిధులు క్రీడించును, దాస్య మనొచ్చును. గురునాథ, నేను కుబుద్ధి నౌటగని నన్ను ఉపేక్షించితివి. లోకమున ఎవరైనా ఒకరికి అపకారము చేసినచో వారు రాజనక విషయము తెలిసిన రాజు వానిని తక్షణమే దండించును. రోగగ్రస్తుడైన వాడు వైద్యుని శరణవేడ అతను తగిన ఔషధముచే రోగమును నివారణ చెయ్యును. అట్లునే నీవు త్రిమూర్తి అవతారుడువని భక్త జనాధారకుడువని నీ కీర్తిని లోకులు పొగడగా విని ఇంత దూరము నుండి వచ్చి తిని. అందుచేతనే నేను నా వారినందరినీ వదిలి 20 గ్రామములు దాటి నిన్నే స్మరించుచూ వచ్చి తిని. నా వలన నీకేమి అపరాధము జరిగినది? నాతో సమానులగు స్త్రీలు వారి భర్తలతో సుతులతో సుఖించుచున్నారు. శిలా సదృశ్యమైన దౌర్భాగ్యురాలునగు నాకెక్కడి సుతులు? సదా నా పతి రోగి అయిన నాకు సంతాన ప్రాప్తి ఎట్లు కలుగును? 131వ శ్లోకం. సదా నా పతి రోగి అయిన నాకు సంతాన ప్రాప్తి ఎట్లు కలుగును? పతి ఆరోగ్యవంతుడయి నేను పుత్రవతి నగుదునని ఇక్కడకు వచ్చి తిని. హే దయాబ్ధే, ఆశాపూర్ణ, నా మనోరథమీడేరినది. నా భర్త రోగము పోయి ఆరోగ్యము చేకూరినది. నాకు పుత్రులు అనేకులు లభించిరి. నీ ఖ్యాతియు లోకప్రసిద్ధిగాంచెను. నీ ఆజ్ఞగైకొని నీ కీర్తిని తీసుకొని భర్తతో పరలోకమునకు పోయేదా. ఇట్లు మార్గమున చింతించుచు ఆ పతివ్రతయైన శ్రీ సంగమమును సమీపించి అశ్వత్థమూలమున కూర్చున్న స్వామిని శ్రీగురుని దర్శించెను. దూరము నుండియే ఆ సాధ్వి శ్రీగురునకు సాష్టాంగ నమస్కారము చేసెను. శ్రీగురుడు సువాసిని, నీవు దీర్ఘ సౌభాగ్యవతివి కమ్మని ఆశీర్వదించిరి. ఆమె భక్తితో మరలా నమస్కరింప శ్రీగురుడు మరలా ఆమెతో 8 మంది పుత్రులను కనమనిరి, తల్లి వగుమనిరి. స్వామి వాక్యములు విని గుమికూడిన జనులు మందహాసము చేయుచు ఆమె కథను విస్తారముగా గురువుకు తెలిపిరి. మరియు స్వామి, ఈమె భర్త మరణించెను. భర్త మరణించిన స్త్రీ ఎట్లు సువాసిని కాగలదు? శవము శ్మశానమున ఉంచి మీ ఆజ్ఞ కొని భర్తతో సహగమునర్చవలేనని వచ్చినది. ఈమె మీ ఆజ్ఞను పొంది త్వరగా ఈమె ధర్మము ప్రకారము సూర్య అస్తమయములోగా భర్తతో సహగమమును మనర్చును అని వారు అనగా విని శ్రీగురుడు నవ్వి ఇట్లనెను. ఈమెకు స్థిర సౌభాగ్యముండగా ఈమె భర్త మరణించుట ఎట్లు సంభవము? ప్రజలారా, త్వరగా ఆ శవమును నా దగ్గరకు తెండు. ప్రాణములెట్లు పోయినో నా కన్నులతో చూచెదను. నా వాక్యము అబద్ధము కాదనుట నిశ్చయము. ఈమెకు స్థిర సౌభాగ్యమున్నదనుటలో సందేహమేమాత్రము కనిపించలేదు. కర్పూర గౌరుడైన శంకరుడే ఈ వాక్యమును నిర్ధారణ చెయ్యగలడు.
ప్రేత సంస్కారము చేయుకుడు, శవమును త్వరగా తెండు. అన్న శ్రీగురిని ఆజ్ఞ మేరకు కొందరు జనులు శవమును తెచ్చుటకు పరుగిడగా అన్యులు కుతహలముతో చూచుచుండిరి. ఇంతలో 4 బ్రాహ్మణులు శ్రీగురిని పూజింపవచ్చిరి. భక్తి యుక్తులయ్యి పూజనారంభించిరి. వారు శ్రీగురిని రుద్ర సూక్తముచే అభిషేకించి షోడశోపచారములు పూజించిరి. వారు మంచి భక్తులు. పాదతీర్థమును ఉపచారముల పూజించుసరికి శవమును తెచ్చుటకై వెళ్ళిన బ్రాహ్మణుల శవమును తెచ్చి శ్రీగురిని ఎదుట నుంచిరి. అంతటా శ్రీగురుడు అతని శరీరముపై కప్పబడిన వస్త్రములను తొలగించి బంధములను విప్పుడు. పాదతీర్థము ఆ శవముపై చల్లుడు అని బ్రాహ్మణులకు ఆదేశించిరి. శ్రీగురిని ఆజ్ఞ మేరకు తీర్థజలమును ప్రోక్షాళన చేయించిరి. తర్వాత శ్రీగురుడు ఆ శవముపై తన సుధాదృష్టిని ప్రసరింపచేసిరి. శ్రీగురిని అమృత దృష్టి పడిన తోడనే మృతుడైన బ్రాహ్మణుడిలో జీవ చైతన్యము ప్రవేశించెను. అంగములు కదుల్చుచు మెల్లగా లేచి కూర్చుండెను. సావధానముగా కూర్చున్న తాను దిగంబరుడై ఉండుటకు సిగ్గుచెంది భార్య ఇచ్చిన క్రొత్త వస్త్రము కప్పుకొనెను. ఆ విప్రుడు భార్యతో ఇట్లు ప్రశ్నించెను, ఓ భామిని, నీవు నన్నెక్కడకు కొని తెచ్చితివి? ఈ యతీశ్వరులెవ్వరు? ఇంతటి నిద్ర నాకెట్లు వచ్చెను? నీవు నన్నెందులకు మేలుకొలపలేదు అని ఆ స్త్రీను ప్రశ్నింప, ఆ స్త్రీయును పతిని చూచుచు నవ్వుమొగముతో సర్వమును తెలపగా వారిరువురును లేచి శ్రీగురిని పాదములపై పడిరి. వారు శ్రీగురిని పాదముల యందు తలలు ఉంచి ఆనంద పులకాంకితులయ్యి తడబడు మాటలు శ్రీగురిని స్తోత్రము చేసిరి. ఇది చూచి ప్రజలందరూ కళ్ళు ఆనందాశ్రువులు నిండగా ఆనందముతో తిలకించిరి. స్వామి, మేము పాపులము, దోషులము. మా దోషములు అనుసరించయే మాకి జన్మ లభించినది. ఆయనను దుర్బుద్ధితో పాపము చేసి దుఃఖసాగరమున మునిగి ఉన్నారము. త్రిమూర్తి రూప, మేము నీ పాదములను మరిచితిమి. నీవు సమస్త జీవులను రక్షించు శంకరుడవు, ఆప్తులను కాపాడు వరమొసగడివాడవని త్రిభువనముల యందు నీకు కీర్తి కలదు. జగద్గురు, సాక్షాత్తు నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవు, విశ్వమూర్తివి, పరాత్పరుడవు, సచ్చిదానంద రూపుడవు. మమ్ములను కాపాడుము. జగత్కర్త, విశ్వమును సృష్టించి కాపాడువాడా, మమ్ములు రక్షింపుము. గురునాథ, కృపాపూర్ణుడవైన నీవు భక్తుల కోరికలను తీర్చు వరములు నొసుగువాడవు. గురుమూర్తి, నీకు జయమగుగాక. నీవు జటాధరుడవు, జటాధర పశుపతి. నీవు నరదేహముతో భక్తులను తరింపచేయుటకే అవతరించియుంటివి. భక్తులను రక్షించుకొనటికే ఈ లోకమున నివసించుచున్నావు. ఓ పినాకపాణి, రక్షింపుము. దేవ శిరోమణి, రక్షింపుము. నీవు భక్తులనెల్లప్పుడూ ఆపత్తులనెడు భయము నుండి రక్షించువాడవు. సర్వభూతముల యందు నివసించువాడవు. వాసుదేవుడవు, నీకు నమస్కారము. మాయా రూప ప్రవర్తకుడువైన నీవు నీ ఎంతటా నీ ఇచ్చచే సృజించుకొందువు. నీవు జ్ఞానరూపుడువై ఉండి కంటికి కనిపించవు. నీ ఇచ్చ మేరకే ఈ సృష్టిని చేసితివి. నీవే ఈ విశ్వకారుకుడవు. ఈ త్రిభువనములు నీ లీల. నీ పాదముల శిరము మోపితిమి. నిశ్చయముగా మాకు పునర్జన్మ కావలయునని కోరిక లేదు. నీవు శిక్షకుడువయ్యి నీ మాట విననివాని కోపగించెదవు. నీవు ప్రశాంతుడవు, నిష్కళంకుడవు, నిరావరుణుడవై కనిపించుచున్నావు. స్వామి, కృపాసముద్రుడా, భక్తరక్షక, నీవు మాయాతీతుడవు. నీకు క్రోధము లేదు. నానాత్మకుడవయ్యి అనంతమూర్తుల భాషించెదవు. శరణాగతులను రక్షించువాడా, జీవుల యందు నీ కృప అధికము. ఇహపర సౌఖ్యముల ఇచ్చువాడవు. నీవు చతుర్విధ పురుషార్థములు నొసంగువాడవు.
నీవు చిన్మాత్రుడవు, కారుణ్య సాగర స్వామి నృసింహ సరస్వతి, మా అపరాధములు క్షమింపుడు అని అనేక రీతుల ఆ దంపతులు శ్రీగురుని స్తుతించిరి. శ్రీగురుడును సంతుష్ట మానసుడయి వారిని ఓదార్చెను. శ్రీగురుడు వారితో, మీరు శ్రీమంతులయ్యి పూర్ణాయుష్కులయ్యి 8 మంది పుత్రులు కలవారగుదురు. మీరు పూర్వమొనరించిన దోషములన్నీయు నశించెను. దేహాంతమున ఉత్తమమైన ముక్తి లభించును. నా ప్రసాదము వలన మీకు చతుర్విధ పురుషార్థములు లభించెను. నిస్సందేహులయ్యి మీరు గృహమును చేరి సుఖముగా నుండు. శ్రీగురుని వాక్యముని విని అచ్చట చేరిన స్త్రీ పురుషులందరూ ఆనందముతో ఉచ్చాస్వనమున జయ జయ ధ్వానములు చేసిరి. సర్వులు శ్రీగురునికి ప్రణమిల్లుతూ స్తోత్రమనర్చిరి. భక్తితో శ్రీగురునకు నీరాజన మొసగి జయఘోష చేసిరి. అందులో ధూర్తుడు కుబుద్ధి అయిన ఒక నీచ బ్రాహ్మణుడు సంశయము కలిగిన మనసు కలవాడయ్యి శ్రీగురుని రీతిగా ప్రశ్నించెను. శ్రీగురు భగవాన్, స్వామి, నేనొకటి అడిగెదెను తెలుపుడు. శ్రీగురు భగవాన్, స్వామి, నేనొకటి అడిగిదెను తెలుపుడు. నా మనసున ఈ మహాసంశయము కలదు. వేదశాస్త్ర పురాణాదులు ఒక సనాతన విషయమును తెలియచేయుచున్నవి. అదేమన నుదుట బ్రహ్మవ్రాసిన వ్రాత సత్యమనుటలో సంశయము లేదు. ఈ విప్రువునకిప్పుడు సంభవించినది అపమృత్యువు కాదు, మహామృత్యువే సంభవించి దిగవంతుడయ్యెను. ఇతడు బ్రతుకుట ఎట్లు సంభవించెను? బ్రహ్మవ్రాత సత్యమా లేక అసత్యమా? దీని అభిప్రాయమేమో నాకు విశదము కాకున్నది. స్వామి, దానినంతయు నాకు తెలుపుడు అని అనగా, ఆ మూర్ఖ బ్రాహ్మణుని చూచి నవ్వుతూ శ్రీగురుడు, బ్రాహ్మణుడా, దీనిని వినుము, విశదముగా నీకు తెలియచేతును. వీని భవిష్యత్ జన్మమందు, అంటే ముందు జన్మయందు, వీడు 100 జీవించునని, ఈ జన్మయందు 30 సంవత్సరములే ఆయువని అంటే ఆయుష్ అని నిర్ణయించబడినది. నేను బ్రహ్మదేవుని ఇతని రాబోవు జన్మ ఆయువును మార్చి 30 సంవత్సరములుగాను, ఈ జన్మమున ఆయువు 100 ఏండ్లుగాను భక్త హితము కోరి ప్రార్థించగా ఆ బ్రహ్మ అట్లే ఒనర్చెను. ఓ మూఢ బ్రాహ్మణుడా, బ్రహ్మవ్రాత ఎప్పటికీ సత్యమే అని సెలవిచ్చెను. అది విని వారును విస్మితులయ్యి శ్రీగురునకు సాష్టాంగ నమస్కారం అనరించి వారి వారి ఇండ్లకు పోయిరి. శ్రీగురుని కీర్తనలు దిక్కులు వ్యాపించెను. శ్రీగురుని కీర్తనలు అంటే ఆయన మహిమలు దిక్కులు వ్యాపించెను. ఆ పతివ్రత తన భర్తతో కూడి సంగమమున స్నానమనరించి సంతోష తరంగయ్యి కోరికల తీర్చు శ్రీగురిని అర్చించెను. బ్రాహ్మణులకు బహు ద్రవ్యమొసగి వారిని సంతుష్టులను చేసెను. అంతటా సూర్యాస్తమయము కాగా దంపతులను వెంటనిడుకొని శ్రీగురుడు మఠమును చేరెను. సిద్ధుడిట్లనెను, నామధారక, శ్రీగురిని మహత్యమును వర్ణించు కథ అపూర్వమైనది. ముందు కథ ఇంకను చిత్రమైనది. ముందు ముందు వివరింతును, సమాహితుడువయ్యి వినుము. గంగాధర సుతుడైన సరస్వతి భవజలదిని దాటుటకు కోరికలు తీర్చుకొనుటకు ముఖ్యోపాయములు ఈ సద్గురు చరితమున విస్తారముగా తెలపబడినవి. వీనిని అనుదినము వినిన మీ కోరికలన్నయూ తీరునని తెలుపుచున్నాడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ శ్రీ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం
श्रीवासुदेवानन्द सरस्वतीयति विरचितायां श्रीगुरुसहितायां श्रीगुरुदत्तात्रेयार्पणमस्तु। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। अवधूत परमहंस परिव्राजकाचार्य श्री 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 बोधानंद सरस्वतीयति श्रीपादुकां नमामि। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ओम साई तत्सत्। 30వ అధ్యాయము, 31వ అధ్యాయము, 32వ అధ్యాయము పారాయణల ఫలితము. మృత్యుంజయత్వము, చిరుకాల సౌభాగ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగును. ఈ 3 అధ్యాయములు ఒకేసారి పారాయణ చేయవలెను. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.